ఉత్తర అమెరికా నుండి దక్షిణ అమెరికాకు రోడ్డు ద్వారా ప్రయాణించడం ఎందుకు అసాధ్యం? ఇది ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన మైగ్రేషన్ రూట్ ఎలా అయింది? ఈ డేరియన్ గ్యాప్ అనేది పనామా నుండి కొలంబియా దేశాల మధ్య ఉన్న ఒక భయంకరమైన అడవి ప్రాంతం. ఇక్కడ సంవత్సరం పొడవునా వర్షాలు పడతాయి, భూమి చిత్తడిగా మారుతుంది. ఇది రోడ్డు నిర్మాణాన్ని చాలా కష్టంగా చేస్తుంది. వేలాది మంది అడవిలోకి అడుగుపెట్టినా చివరికి కొన్ని వందల మంది మాత్రమే ప్రాణాలతో తిరిగి బయటికి వస్తారు. ఈ అపారమైన అరణ్యంలో ప్రతి నిమిషం ఒక సవాల్. జాగ్వార్ల నుంచి విషసర్పాల వరకు ప్రతి జీవి ఇక్కడ మీ ప్రాణాలను తీసే శత్రువుగా మారగలదు. ఈ ప్రాంతంలో ప్రకృతి ఎవరి నియమాలకు లొంగదు. దట్టమైన అడవుల పరిసరాలలో ఏ ప్రభుత్వం ఇక్కడ పూర్తిగా నియంత్రణ సాధించలేకపోయింది. ఇది చట్టం లేని భూమి. ఇక్కడ పాలన టెర్రరిస్ట్ గ్రూప్స్వి, నియమాలు డ్రగ్ లార్డ్స్వి. డేరియన్ గ్యాప్కు ఒకవైపు పసిఫిక్ సముద్రం, మరోవైపు అట్లాంటిక్ సముద్రం ఉండటం వల్ల ఇక్కడ వర్షాలు మాత్రమే కాదు, హ్యూమిడిటీ కూడా ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక సంక్షోభం మరియు రాజకీయ అశాంతితో బాధపడుతున్న దక్షిణ అమెరికా దేశాల ప్రజలు మాత్రమే కాదు, భారత్ మరియు చైనా నుండి వచ్చే వలసదారులు కూడా ఈ ప్రాణాంతక మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఆహారం లేక ప్రాణాపాయ స్థితిలో ప్రయాణిస్తున్న ఈ ప్రజల్లో చాలామంది మహిళలు, పిల్లలు బలవంతంగా రేప్కు, హ్యూమన్ ట్రాఫికింగ్కు టార్గెట్లుగా మారుతున్నారు. డేరియన్ గ్యాప్ను ఆక్రమించుకునే ప్రయత్నంలో స్కాట్లాండ్ దేశం దివాలా తీసి చివరకు యునైటెడ్ కింగ్డమ్తో కలిసిపోవాల్సి వచ్చింది. ఆ రోజుల్లో భారత్తో వ్యాపారం చేయడం యూరోపియన్ కంట్రీస్కు చాలా ముఖ్యం. అందుకని ఈ మార్గాన్ని తక్కువ చేయాలన్న ఆలోచనతో అమెరికా ఇంజనీర్లు ఈ భయంకరమైన అడవిలో కాలువను తవ్వే ప్రయత్నం చేశారు. వీళ్ళంతా ఆహారం దొరక్క మనుషుల మాంసం తినే పారాసైట్స్ను, అక్కడ ఉన్న డ్రగ్ కార్టెల్స్ను, వీటన్నింటిని ఎదుర్కొని క్యానల్ను తవ్వడం అస్సలు సాధ్యం కాదని రిపోర్ట్ ఇచ్చారు. 1950లో అమెరికా ఇక్కడ 350 న్యూక్లియర్ బాంబ్స్ వేసి కాలువను తవ్వాలనుకుంది, కానీ ఆ ప్లాన్ను ముందుకు తీసుకెళ్ళలేకపోయింది. ఇంత భయంకరమైన డేరింగ్ గ్యాప్ని ఇప్పటికీ వేల మంది దాటాలని ప్రయత్నిస్తున్నారు. ఈ రోడ్ బిల్డింగ్ పూర్తవ్వడానికి వాతావరణం ఒకటే కాదు, అమెరికా కూడా ఈ రోడ్ వేయడానికి అడ్డుపడుతుంది. ఎందుకంటే ఇది ఒక్కసారి పూర్తయితే డ్రగ్ కార్టెల్స్ తమ బిజినెస్ను ఇంకా యూఎస్కు సులభంగా తెచ్చుకుంటారు. అంతేకాదు, ఇలాంటి మైగ్రెంట్స్ ఇంకా ఎక్కువగా వచ్చి అమెరికాలో ఉన్న వాళ్ళ జాబ్స్ తగ్గిపోతాయని అమెరికా భయపడుతుంది.